హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు మగ్గ వర్క్ నేర్చుకుంటున్నారు కదా. మీకు చైన్ స్టిచ్ వచ్చేసిందని అనుకుంటున్నాను. వచ్చేసినట్లయితే ఒక ప్లెయిన్ శారీకి సింపుల్గా వర్క్ ఎలా చేసుకోవచ్చో నేను వర్క్ చేసుకున్న శారీని మీకు చూపిస్తాను. అట్లానే ఇంకొక శారీ, ప్లెయిన్ శారీకి మిషన్ వర్క్ మాట, అది మగ్గ వర్క్ కాదు, మిషన్ వర్క్. వేరే పీస్ అటాచ్ చేసి ఎట్లా నేను కుట్టుకున్నానో, డిజైన్ చేసుకున్నానో అదొకటి చూపిస్తాను. అట్లాగే పట్టు శారీ ఒకటి, పట్టు చీర కి నేను పట్టు చీర బ్లౌజ్ కి నేను మగ్గం వర్క్ అయితే చేయించాను. అది నేను చేసుకోలేదు, చాలా హెవీ వర్క్. నేను బయట ఇచ్చేసాను. అంత హెవీ వర్క్ చేసుకునే టైం లేక నేనైతే బయట ఇచ్చేసాను. ఆ బ్లౌజ్ ఒకటి చూపిస్తాను. ఈ మూడు ఈ రోజు మీరు చూసేద్దరు. మీకు కనుక ఇంట్రెస్టింగ్ గా అంటే మగ్గం వర్క్ చైన్ స్టిచ్ వెయిట్ వచ్చేస్తున్నట్లయితే కనుక ఇలాగా సింపుల్ వర్క్ ప్లెయిన్ శారీకి నేను లైన్స్ వేసాను. ఆ లైన్స్ మీరు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకేనా? వాటిని అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకేనా? వచ్చేయండి. ఇదిగోండి, ఇది మగ్గ వర్క్ చేశాను. స్ట్రైట్ లైన్స్, ఒక లైన్ చిప్ వర్క్, ఒక లైన్ ఇలా బీడ్స్ ప్లస్ మిర్రర్స్ కూడా. ఇది పళ్ళు కార్నర్లో ఇలా ఫ్లవర్ లాగా మిర్రర్ వర్క్ కూడా చేశాను. ఇది ప్లెయిన్ శారీ, ఫుల్ ప్లెయిన్. ఇది పళ్ళు పాటు. ఇది కింద శారీ అంతా కింద ఇట్లా వస్తుంది. అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ లాగా మధ్యలో ఒక కుందన్ అయితే పెట్టి చుట్టూరు ఒక లైన్ బీడ్స్, ఒక లైన్ చిప్, ఇట్లా అయితే సింపుల్గా కుట్టాను. దీని మీదకి బ్లౌజ్, దీన్ని అయితే సెట్ చేశాను. ఇదిగోండి, యాక్చువల్లీ ఇది వేరే శారీ మీద బ్లౌజ్ మాట. మీకు ఆల్రెడీ చూపించాను. పాత చీరలతో కొత్త టాప్స్ అని ఒక వీడియో చేసి పెట్టాను కదా. అందులో ఒక టాప్ మీకు గుర్తుందా? పింక్ అండ్ లైట్ క్రీమ్ కలర్ టాప్. అది దాని మీద, ఆ శారీ మీద బ్లౌజ్ ఇది. దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇంక అందుకనే వేరే బ్లౌజ్ అయితే నేను కుట్టించలేదు. ఇది బ్యాక్ నెక్, ఇది హ్యాండ్స్. ఇది ఇంకొక శారీ. ఇది క్రేప్ శారీ అండి, ప్లెయిన్ శారీ. ఈ శారీ విడిగా నేను తాన్లో తీసుకున్నాను. ఒక 7 మీటర్స్, 7 కాదు 6 మీటర్స్ తీసుకున్నాను. 700 పడింది. ఈ బార్డర్ వచ్చి వేరే బ్లౌజ్ కి నేను హ్యాండ్స్ కి అయితే వేయించాను. హ్యాండ్స్ కి వేయించగా మిగిలిపోయింది. ఈ బార్డర్ అయితే పీస్ మిగిలిపోతే దాన్నేమో ఇట్లా శారీ మొత్తం కింద బార్డర్ లా వేసాను. నేనే కుట్టాను, ఇలా బార్డర్ లా వేసాను. ఇది ఈ శారీ నేను ఒక్కసారి కట్టుకున్నాను. అది కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడైతే కట్టుకున్నానండి. ఒకే ఒక్క వీడియో, అదే ఒకసారి కట్టుకున్నాను. వీడియో కూడా ఉంటుంది. నేను బోట్ షికార్ చేస్తున్నప్పుడు ఒక వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. అది అందులో కట్టుకున్నాను ఈ చీర. అది దీని మీదకి బ్లౌజ్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇదిగోండి, ఇట్లా వస్తుంది హ్యాండ్స్. ఇది దీనికి ఫ్రంట్ ఇలాగా కట్టుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చారు. ఫ్రంట్ కాదు, బ్యాకే వస్తారు అవి. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది. బ్లౌజ్ అయితే నాకు కరెక్ట్గా సెట్ అయింది, బాగుంది కూడా వేసుకుంటే. దీనికి లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఇంకొక శారీ మీద బ్లౌజు. ఇదైతే నేను వర్క్ చేసుకోలేదండి, బయటే వర్క్ చేయించాను. హెవీ వర్క్. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ చాలా హెవీగా వచ్చింది. ఫ్రంట్ ఫుల్గా చేసేసారు వర్క్. హ్యాండ్స్ అయితే ఇట్లా వస్తాయి. ఇదిగో బ్యాక్ వర్క్. ఇది ఇట్లా వస్తుంది బ్యాక్ వర్క్. హాఫ్ వర్క్. ఆ బ్లౌజ్ మీద పట్టు చీర. ఇది
దీని కాస్ట్ వచ్చి డిస్కౌంట్ 12,000 పడింది. లైట్ లావెండర్ కలర్. శారీ కట్టుకున్నాక అవుట్ఫిట్ ఇది. ఇదిగోండి హ్యాండ్స్, బ్యాక్ నెక్ డిజైన్, ఫుల్ శారీ అవుట్ఫిట్ అయితే ఇది. శారీ కావాలనే కింద బార్డర్ వేరే కలర్ కాకుండా తీసుకున్నాను. ఇది నేను చేసుకున్న ప్లెయిన్ శారీ. దీనికి మిర్రర్స్ కుట్టాను కదా, మీరైతే ఆ ప్లేస్లో కుందన్స్ కుట్టుకోండి. నెక్స్ట్ ఇది బ్లాక్ ప్లెయిన్, దీని అవుట్ఫిట్ ఇది. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే నా బ్లౌజ్ నెక్ డిజైన్స్ అన్ని ఇంకొక వీడియో చేసి పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.